నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోద ముద్ర 3 గ్రూపులుగా 59 కులాలు మద్దతు పలికిన అన్ని పార్టీలు యాదగిరిగుట్టకు 18 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ దేవాదాయ చట్ట సవరణకు ఆమోదం తెలిపిన సభ దేవాదుల 3వ దశ ప్రారంభించేందుకు మంత్రుల ప్రయత్నాలు సాంకేతిక సమస్యతో మొరాయించిన మోటార్లు రాజధాని పనుల పునఃప్రారంభంపై చంద్రబాబు సమీక్ష ప్రధానిని ఆహ్వానించేందుకు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి ఈ నెలాఖరుకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 300 సేవలు శాశ్వత ధృవీకరణ పత్రాలను ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్న లోకేష్ అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు ఒక్కరోజే 1131 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరుగు పయనమైన సునీత విలియమ్స్ రేపు తెల్లవారుజామున ఫ్లోరిడాలో దిగనున్న వ్యోమగాములు గాజాలో హమాస్ స్థావరాలపై మళ్లీ విరుచుకుపడిన ఇజ్రాయెల్ వేరువేరు చోట్ల బాంబుల వర్షం 400కు పైగా పౌరులు మృతి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు సభలోని పార్టీలన్నీ మద్దతు పలికాయి జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత దామాషా ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు శాసనసభలో నిన్న ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లుపై ఇవాళ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చర్చ ప్రారంభించారు 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ తెచ్చిన ఈ బిల్లులో గ్రూప్ 1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1% రిజర్వేషన్ ప్రతిపాదించారు మాదిగలున్న గ్రూప్ 2లోని కులాలకు 9%, మాలలు ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5% రిజర్వేషన్లు ప్రతిపాదించారు ఈ బిల్లుపై చర్చల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదని దామోదర రాజనరసింహ చెప్పారు రిజర్వేషన్ల ఫలాలు అన్ని వర్గాలకు దక్కాలంటే వర్గీకరణ తప్పనిసరి అని వివరించారు కొన్నేళ్ల పోరాటం ఫలితంగా గతేడాది సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టిందని తెలిపారు ఇప్పటి నుంచి వచ్చే ఉద్యోగ అవకాశాలకు ఎస్సీ వర్గీకరణ అమలయ్యేలా చూడాలని బీఆర్ఎస్ సభ్యులు ప్రశాంత్ రెడ్డి మాణిక్రావు సూచించారు ఎస్సీ జాబితాలోని గ్రూప్ 2లో ఉన్న 9% పెంచాలని మాణిక్రావు కోరారు బీజేపీ చొరవ కారణంగానే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైందని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ చెప్పారు ఇందుకు ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ వర్గీకరణపై అసంతృప్తితో ఉన్న ఆయా వర్గాలను పిలిచి చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించారు ఎస్సీ వర్గీకరణకు చట్టం చేయడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు కొన్ని కులాలకు న్యాయం జరగలేదని చెబుతున్నారని వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు వర్గీకరణతో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తాను సీఎంగా ఉన్నప్పుడు సమస్య పరిష్కారం కావడంపై హర్షం వ్యక్తం చేశారు మా మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు రిజర్వేషన్ పర్సంటేజ్ 15 నుంచి 18% పెంచాలి పాపులేషన్ అని అన్నారు ఎస్ వాళ్లకు దామాషా ప్రకారము జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది 2026 జనాభా లెక్కలు పూర్తి కాగానే ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లని గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అనంతరం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది వెంటనే ముఖ్యమంత్రి మంత్రులు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు కరచాలనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు వైటీడీ ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది బిల్లు ప్రవేశపెట్టిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వైటీడీ బోర్డులో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారని చెప్పారు
బోర్డు పదవీకాలం 2 ఏళ్లు ఉంటుందని, చైర్మన్, సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని స్పష్టం చేశారు. వైటీడీ బోర్డు విద్య, ఆధ్యాత్మిక, వేద విద్యాసంస్థలను స్థాపించవచ్చన్నారు. వైటీడీ బడ్జెట్ ఆమోదం ప్రభుత్వం ద్వారానే జరుగుతుందని వివరించారు. ఐఏఎస్ స్థాయి అధికారి ఈవోగా ఉంటారని మంత్రి వెల్లడించారు. బిల్లుకు శాసనసభలో అన్ని పక్షాల సభ్యులు మద్దతు పలికారు. మంచి బిల్లు తీసుకొచ్చారని చెప్పిన హరీష్ రావు యాదగిరిగుట్టలో వైద్య కళాశాల ఏర్పాటు విషయాన్ని ఆలోచించాలని కోరారు. దేవాదాయ శాఖ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వాలని సూచించారు. వైటీడీ బోర్డు ఏర్పాటుకు మజ్లిస్ మద్దతు తెలిపింది. చర్చలో పాల్గొన్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ తెలుగులో మాట్లాడారు. చర్చ తర్వాత బిల్లును ఆమోదించిన శాసనసభ రేపటికి వాయిదా పడింది. శాసనసభలో ప్రశ్నోత్తరాల రద్దు, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. అర్ధాంతరంగా కారణం లేకుండానే ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారని సభాపతిని కలిసి నిరసన తెలిపారు. ఈ విషయంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రితో మాట్లాడతానని ఎమ్మెల్యేలకు సభాపతి హామీ ఇచ్చారు. అటు ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా సభాపతి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతిపక్షాలకు చెందిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలే ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై కూడా తగిన చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ను ఎదుర్కోలేకే ప్రశ్నోత్తరాలు రద్దు చేసిందని హరీష్ రావు ఆక్షేపించారు. ఇవాల్టి ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నట్లు గత రాత్రి 8:30కు సర్క్యులర్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రముఖ సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు తరం డీప్ టెక్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. విదేశీ వర్సిటీలు కూడా తమతో చర్చలు జరుపుతున్నాయని వివరించారు. ప్రైవేటు వర్సిటీలపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం విద్యకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. ఒక పార్లమెంటు నియోజకవర్గంలో ఒక యూనివర్సిటీ ఉండేలా చూస్తామని లోకేష్ వివరించారు. ఏపీకి బిట్స్ వస్తోందన్న ఆయన విశాఖలో ఏఐ యూనివర్సిటీని నెలకొల్పుతామన్నారు. క్రీడా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని లోకేష్ చెప్పారు. అధ్యక్ష 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది. అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది. కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. ఈరోజు అధ్యక్ష నిన్నే క్యాబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసడానికి 70 ఎకరాలు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అధ్యక్ష టాటా గ్రూప్, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాస్, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ, నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తారు. నేను పర్సనల్ గా తీసుకుని ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇప్పటివరకు ఉంది. పౌర సేవలకు వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర గేమ్ చేంజర్గా మారిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వాట్సాప్ ద్వారా ఇప్పటికే 200 సేవలు అందిస్తున్నామన్న ఆయన ఈ నెలాఖరుకు 300 సర్వీసులు అందించేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. పరీక్షల హాల్ టికెట్లను మనమిత్ర ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వారికి పరీక్షల ఫలితాలను వాట్సాప్ నెంబర్కు నేరుగా పంపుతామని లోకేష్ వివరించారు. భవిష్యత్తులో వాయిస్ ఎనేబుల్ చేసి ఏఐ చాట్బాట్ ద్వారా సులభంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందిస్తామన్నారు. ఇప్పటికీ 200 సర్వీసెస్ నేరుగా ప్రజలకి ఈ మనమిత్ర ద్వారా అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఏ చాట్ బాట్ ద్వారా ఆ నంబర్కి వెళ్ళి హలో అని కొడితే మీకు ఎట్లా సేవ చేయొచ్చు అని అడుగుతుంది అధ్యక్ష. నేను ఈ ఊరు నుంచి ఈ ఊరికి బస్సులో వెళ్ళకుండా ఈ రోజు పలాన్ టైం ఆటోమేటిక్గా అది ఆప్షన్స్ ఇస్తుంది. సింపుల్గా క్లిక్ చేసి పేమెంట్ చేయొచ్చు అధ్యక్ష. చాలా ఈజీగా, అంటే ఒక మనిషితో ఎట్లయితే మనం మాట్లాడతామో నేరుగా ఏఐ ఎనేబుల్ చేసి ఆ సర్వీసెస్ అందజేయాలని మన లక్ష్యం. మ్యాక్సిమం ఇంకో 30 daysలో టీటీడీ సర్వీసెస్ కూడా ఈ ప్లాట్ఫామ్ అయినా తీసుకురాబోతుందని గౌరవ సభ్యులందరూ కూడా తెలుపుతున్నారు అధ్యక్ష. బుడమేరు వరదను సముద్రంలోకి తరలించేలా శాశ్వత కార్యాచరణ చేపట్టామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. బుడమేరు ఆక్రమణల తొలగింపు, వరద కాలువల విస్తరణపై ఎమ్మెల్యేలు కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి అడిగిన ప్రశ్నలకు నిమ్మల సమాధానమిచ్చారు. బుడమేరు వద్ద తాత్కాలిక రిపేర్లకు అవసరమైన నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. శాశ్వత వరద నివారణ కోసం కేంద్రం నుంచి నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి నిమ్మల చెప్పారు.
పురుషుల పొదుపు సంఘాల ఏర్పాటు ప్రస్తుతం పట్టణాల వరకే కేంద్రం నిర్దేశించిందని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేలా ప్రతిపాదిస్తామని, మహిళల తరహాలోనే స్వయం సహాయ పురుష బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. బలహీన వర్గాలకు చెందిన పురుషులకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా ఈ ఎస్హెచ్జి గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. పురుషుల్లో కూడా ఎవరైతే బలహీన వర్గాల గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అయితే మహిళలకు ఏ విధంగా అయితే ఈరోజు చేస్తున్నారో అదే విధంగా చేయాలనే ఉద్దేశంతో ప్రపోజ్ చేశారు అధ్యక్ష. భారతదేశం మొత్తం 25 సిటీస్లో 1949 గ్రూపులు మాత్రమే చేస్తే అందులో మన రాష్ట్రంలో 2 సిటీస్లో 818. అంటే భారతదేశంలో చేసిన మొత్తం గ్రూపుల్లో 42% అర్బన్ అథారిటీలో చేశారు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయాలి. ఖచ్చితంగా ఆ కన్సర్న్ మంత్రితో నేను మాట్లాడతాను అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో సమావేశం కానున్నారు. రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. సీతారామన్తో సమావేశం కానున్న సీఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కింద ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ వివాహ వేడుకకు చంద్రబాబు హాజరవుతారు. హస్తినలో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో సీఎం చర్చలు జరపనున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో సహకారం కోసం గేట్స్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులకు సంబంధించి ప్రధాని ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలపై మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులతో చర్చించారు. దాదాపు 9 నెలల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు తిరుగు పయనమయ్యారు. ఈ ఇద్దరు సహా మరో 2 వ్యోమగాములను భూమి మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూమికి పయనమైంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్ష కేంద్రాన్ని వీడే అన్డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 8:15 హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్ వ్యోమనౌకలోకి చేరుకోగా అది భూమి మీదకు బయలుదేరింది. ఈ వ్యోమనౌక దాదాపు 17 గంటలు ప్రయాణించి రేపు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో భూమికి చేరుకోనుంది. ఈ వ్యోమనౌకలో సునీత విలియమ్స్, విల్మోర్, నాసా ఆస్ట్రోనాట్ నిక్ హేక్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ భూమిని చేరుకుంటారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విలియమ్స్, విల్మోర్ ఐఎస్ఎస్కు వెళ్లారు. తర్వాత వారానికే వారు తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యతో అది ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. అప్పటి నుంచి ఐఎస్ఎస్లోనే ఉండిపోయిన సునీత, విల్మోర్ ఇప్పుడు తిరిగి వస్తున్నారు. 9 నెలల తర్వాత భూమిని చేరుకున్న నాసా వ్యోమగామి భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ను భారత్కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ప్రధాని మోదీ ఈ నెల 1న రాసిన లేఖను నాసా మాజీ వ్యోమగామి మైక్ మ్యాసిమినో ద్వారా పంపారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తమ మనసులను సునీత విలియమ్స్ చాలా దగ్గరగా ఉన్నట్లు తెలిపారు. పూర్తి ఆరోగ్యంతో ఉండటమే కాకుండా ఆపరేషన్ విజయవంతం కావాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టు 3వ దశ ఎత్తిపోతల పంపు హౌస్ ప్రారంభంలో సాంకేతిక సమస్య తలెత్తింది. హన్మకొండ జిల్లాలోని దేవాదుల ప్యాకేజ్ 3లో నిర్మించిన పంపు హౌస్ మోటార్ల ప్రారంభానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. పూజలు చేసిన తర్వాత మోటార్లు ప్రారంభించే ప్రయత్నం చేశారు. అయితే అవి మొరాయించాయి. సమస్యను పరిష్కరించి పంపులు ఆన్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 18 నెలల్లో దేవాదుల మొత్తం పనులు పూర్తి చేస్తామని మంత్రులు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రాత్రి ఎంత ఆలస్యమైనా పంపులు ఆన్ చేస్తామని మంత్రులు చెప్పారు. వాటిని ఆన్ చేశాకే హైదరాబాద్ వెళ్తామని చెప్పి హన్మకొండలో గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. గడిచిన 10 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వం కేవలం కొత్త ప్రాజెక్టులు చేస్తేనే వాళ్ళ జేబులు నిండుతాయని, కొత్త ప్రాజెక్టులు చేస్తేనే వాళ్ళ చలాపలకాలు అక్కడ వస్తాయని తాపత్రయమే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లాకి కానీ, అటు పాత నల్గొండ జిల్లాలోని ఈనాటి సూర్యాపేట జిల్లాకి కానీ, ఇటు కరీంనగర్ జిల్లాలోని సిద్దిపేట జిల్లాకి కానీ ఆయకట్టు వస్తుంది అనే సోయి లేకుండా కొద్ది డబ్బుతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు అనే కార్యక్రమం ఆలోచన లేని కారణంగా ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తిగా ఇది నిర్లక్ష్యానికి గురైంది.
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేవైఎం కార్యకర్తలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ బీజేపీ యువమోర్చా నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ సమయంలో బీజేవైఎం నేతలతో పాటు వారికి మద్దతు తెలిపిన మహేశ్వరరెడ్డిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు గంటకు పైగా పోలీసులు వివిధ స్టేషన్లకు తనను తిప్పారని ఏలేటి ఆరోపించారు. మహేశ్వరరెడ్డి పట్ల పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఆ సమయంలో మహేశ్వరరెడ్డిని పోలీసులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పీకర్ను కలుస్తానని చెప్పడంతో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపలికి వెళ్లారు. అనకాపల్లి జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. కసింకోట మండలం బయ్యవరం కలవట్టు కింద దుప్పట్లో ఓ మహిళ కాళ్లు, ఒక చెయ్యి కనిపించాయి. ఆ మహిళ మొండెం ఎక్కడ పడేశారో తెలియాల్సి ఉంది. మహిళను నరికి శరీర భాగాలను దుప్పట్లో చుట్టి కలవట్టు పక్కనే పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళ ఎవరనేది గుర్తించే పనిలో ఉన్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీంను రప్పించి ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించారు. మృతురాలి వయసు 40 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హాకు ఫోన్ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత తక్షణమే విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు. ఎమ్మెల్యేలతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫోటో దిగారు. ఈ సెషన్ ముగిసిన తర్వాత లోనికి వెళుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు డిప్యూటీ సీఎంకు ఎదురుపడి పలకరించారు. ఎలా ఉన్నారు, బాగున్నారా అంటూ పవన్ను బొత్స సత్యనారాయణ పలకరించగా ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మండలి చైర్మన్ మోషన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం, సెక్రటరీ సూర్యదేవర ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీతో ఫోటో దిగడం తన అదృష్టమని డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం చంద్రబాబుతో అన్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు తొలి రోజు ఉత్సాహంగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు షటిల్, త్రోబాల్, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, కబడ్డీ, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్లో పోటీలు నిర్వహించనున్నారు. పోటీలకు మొత్తం 173 మంది సభ్యులు పేర్లు నమోదు చేసుకోగా వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు శివరామరెడ్డి, వంకార్ రవీంద్రనాథ్ కార్యక్రమానికి హాజరయ్యారు. టగ్ ఆఫ్ వార్ పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించే విషయంలో హమాస్పై ఒత్తిడి పెంచేందుకు ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. ఈ తెల్లవారుజామున హమాస్కు చెందిన డజన్ల కొద్దీ స్థావరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 413 మంది చనిపోగా 500 మంది గాయపడినట్లు తెలుస్తోంది. జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో దాడులు జరగడం ఇదే మొదటిసారి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించనందునే దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. బందీల విడుదలకు హమాస్ పదే పదే నిరాకరిస్తోందని ఆరోపించారు. ఇకపై దాడుల తీవ్రత పెరుగుతుందని తెలిపారు. గాజాపై దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ తమకు సమాచారం ఇచ్చిందని అమెరికా తెలిపింది. ఉత్తరప్రదేశ్లో 44 ఏళ్ల నాటి దళితుల ఊచకోత కేసులో ప్రత్యేక కోర్టు 3 మరణశిక్షను ఖరారు చేసింది. దోషులకు 50,000 జరిమానా సైతం విధించింది. 1981లో మైనపూరి జిల్లా దిహులీలోని దళిత కుటుంబాలపై 17 మంది విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడుల్లో 6 నెలలు, 2 సంవత్సరాల చిన్నారులు సహా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దళితుల ఊచకోత ఘటనపై 1981లో 17 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు కోర్టులో సుదీర్ఘకాలం పాటు విచారణ జరగగా ఆ సమయంలోనే 14 మంది నిందితులు చనిపోయారు. మిగిలిన 3 నిందితులకు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ హైకోర్టును తప్పుదోవ పట్టించిన వెంకట్రామరెడ్డి అనే పిటిషనర్కు తెలంగాణ హైకోర్టు ₹1,00,00,000 జరిమానా విధించింది. బండ్లగూడ మండలం కందికల్లోని సర్వే నెంబర్ 310/1, 310/2లలో 9.11 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదని వెంకట్రామరెడ్డి పిటిషన్ వేశారు. ఆ భూమిని సేల్ డీడ్ చేసుకునేలా రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించాలని కోరారు.
అయితే పిటిషనర్ పేర్కొన్న సర్వే నెంబర్లు కందికల గ్రామంలో లేవని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. తప్పుడు పత్రాలు సృష్టించి వెంకట్రామరెడ్డి ప్రభుత్వ భూమిని కాజేయాలని చూస్తున్నారని చెప్పారు. ఆ భూమిపై ఇదివరకే పిటిషనర్ తండ్రి హైకోర్టులో 2 పిటిషన్లు వేసి తరువాత విరమించుకున్నారని తెలిపారు. ఆ వివరాలను వెంకట్రామరెడ్డి అఫిడవిట్లో ప్రస్తావించలేదన్నారు. కందికల్లో ఉన్న ప్రభుత్వ భూమిపై యాజమాన్య హక్కులపై కేసులు నడుస్తున్నాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఈ మేరకు ఇదివరకే వాదనలు ముగిశాయి. ప్రభుత్వ న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు కోర్టును తప్పుదోవ పట్టించడం సహా విలువైన సమయాన్ని వృధా చేసినందుకు కోటి జరిమానా విధించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు టీవీ నటులు విష్ణుప్రియ, టేస్టీ తేజ గైర్హాజరయ్యారు. వాళ్ళిద్దరి తరపున బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాష పంజాగుట్ట పిఎస్కు వచ్చి వివరణ ఇచ్చారు. కేసుతో పాటు భయం వల్ల విష్ణుప్రియ, టేస్టీ తేజ విచారణకు రాలేకపోయారని తెలిపారు. 3 రోజుల సమయం కోరగా పోలీసులు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. గడువు పూర్తయ్యేలోగా ఖచ్చితంగా పిఎస్లో విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాల్లో తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని శేఖర్ భాష వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో 11 మంది నిందితులతో అధికారికంగా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అంతర్జాతీయ విపణుల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 341 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 1131 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపు కంటే 400 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 74,609 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. అయితే ఆరంభంలోనే అమ్మకాల ఒత్తిడితో 74,480 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తరువాత మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సూచీ పుంజుకుంది. ఓ దశలో 75,386 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరికి 75,301 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 325 పాయింట్లు పెరిగి 22,834 వద్ద ముగిసింది.